మహారాష్ట్రలోని నాసిక్లో జరిగిన ఓ భయానక ఘటన గురించి పార్ట్ 1లో తెలుసుకున్నారు కదా. ఇది దాని కంటిన్యూటీ పార్ట్ 2. నాసిక్లో నివాసం ఉంటున్న మోహన్ ప్రతిభలకు 2 కూతుళ్ళు. పెద్ద కూతురు క్రాంతి. ఆమెను మోహన్ మొదటి భార్య అంజనా, మోహన్ అంజనాల కుమార్తె అయిన సీమ మాయమాటలతో తీసుకుపోయి దాచేశారు. మోహన్ ప్రతిభల 2వ కూతురును సైతం ఆమె చదువుతున్న స్కూల్ నుంచి ఎత్తుకుపోయారు. ఇది మనం పార్ట్ 1లో తెలుసుకున్నాం. అయితే వారి ప్రయత్నం బెడిసికొట్టింది. అంజన తన మొదటి భర్త ద్వారా కలిగిన రేణుక, రెండో భర్త మోహన్ గవిత్ ద్వారా కలిగిన సీమలతో కలిసి ఏదోలా బతుకు విడుస్తోంది. మోహన్ తమను విడిచి వెళ్లిపోయి ప్రతిభను పెళ్లి చేసుకుని తమను విస్మరించడాన్ని భరించలేక వారి సంతోషాన్ని ముక్కలు చెక్కలు చేద్దామనుకుంది. అంతే, కూతుళ్లతో కలిసి పథకం పన్నింది. పూణె వెళ్లే దారిలో ఒక చెరుకు తోపులో తాము అపహరించిన మోహన్ ప్రతిభల పెద్ద కూతురు క్రాంతిని ఆ ముగ్గురు హతమార్చారు. రేణుక భర్త కిరణ్ షిండే కూడా వీళ్ళకి సహకరించాడు. అయితే ప్రతిభ ఇచ్చిన పోలీస్ కంప్లైంట్తో అందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులతో కిరణ్ షిండే తాను అప్రూవర్గా మారతానని చెప్పాడు. హత్యాకాండకు ఆ ముగ్గురు కూతుళ్ళు కారణమని పోలీసులకు తెలుస్తూనే ఉంది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మరి కిరణ్ షిండే ఏం చెప్పాడు? అసలు ఈ ముగ్గురు స్త్రీల జీవితం ఎలా గడిచింది? రేణుక భర్త కిరణ్ షిండేతో సహా నలుగురు కలిసి చేసిన ఘోర కృత్యాలు అనుకోకుండానే అతనే చెప్పేశాడా? ఎలా, ఏంటి చిక్కుముళ్ళు? పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురిచేసిన ఆ అమాయకపు ముఖ కవళికల వెనుక ఉన్న మర్మం ఏంటి అన్నది ఈ కొనసాగింపు వీడియోలో తెలుసుకుందాం. మీరు ఒకవేళ పార్ట్ 1 చూడకపోయినా సరే ఈ కథను మీరు అర్థం చేసుకోగలుగుతారు. అంజనా పూర్తి పేరు అంజనాభాయ్ అని మొదటి భాగంలో చెప్పుకున్నాం. ఆమె తన 2 భర్తల మూలంగానూ నిరాదరణకు గురైంది. మొదటి భర్త ఓ లారీ డ్రైవర్. రేణుక పుట్టాక ఎటు వెళ్లిపోయాడు. రెండో భర్త మోహన్ సైతం అలాగే చేయడంతో కోపం, ఆక్రోశం, నిస్సహాయత, ఓర్వలేనితనం కలిసి వ్యక్తిగత కక్షతో మోహన్ ప్రతిభల కూతుళ్లను చంపేద్దామని అనుకుంది. క్రాంతిని చంపింది కూడా ఇదంతా పగ తీర్చుకోవడంగానే కనిపిస్తోంది కదా. కానీ కిరణ్ షిండే చెప్పిన విషయాలతో పోలీసులు హవాక్కయ్యారు. సెర్చ్ ఆపరేషన్లో భాగంగా సోదా చేసిన ఇంట్లో గుట్టలు గుట్టలుగా వేరువేరు వయసుల బాలికల దుస్తులు కనిపించాయి. వాటి నిండా రక్తపు మరకలున్నాయి. ఆ ఇంటి గది గోడల మీద ఎండిన రక్తపు చారికలున్నాయి. అసలది ఇల్లులా కాకుండా కసాయిశాలగా కనిపించింది. ఇది ఎవరిల్లో తెలుసుకునే ముందు ఆ తల్లి కూతుళ్ళు ఏం చేశారో చూద్దాం. ఈ లెక్కన చూస్తే అంజనాబాయిది వ్యక్తిగత కక్ష కాదన్నమాట. మానవత్వం మరిచిన రాక్షసుల దమనకండగా కొనసాగిన వరుస హత్యల భయానిక క్రూరత్వం. ఇదే వారి ఉద్యోగం అన్నమాట. అంజనాబాయ్, రేణుక, సీమాలు సీరియల్ కిల్లర్స్. షాకింగ్గా ఉంది కదా. ఈ గగురుపాటు పోలీసులకు కూడా కలిగింది. ఎందుకంటే అంజనాబాయి దొంగతనాలకు మరిగింది. మోహన్ ఎంత చెప్పినా ఆమె వినిపించుకోలేదు. అదే కారణంతో వారిద్దరూ విడిపోవడం, అంజనాకు స్వేచ్ఛగా దొంగతనాలు చేసుకునే వీలు కలగడం జరిగింది. అయితే తానొక్కతే సంపాదించాలి, ముగ్గురు కడుపు నింపాలి. కనుక 2 కూతుళ్లను ఇందులో చేర్చుకుంది. దొంగతనాలు అలవాటు చేసింది. మహారాష్ట్రలో ఎక్కడ ఏ ఉత్సవం జరిగినా, ఏ సామూహిక కార్యక్రమం జరిగినా అక్కడ అంజనా ప్రత్యక్షం అవ్వాల్సిందే. చేతివాటం చూపించాల్సిందే. పులి తన కూనలకు వేటాడ్డం నేర్పినట్టు అంజనా తన కూతుళ్ళిద్దరికీ దొంగతనాలు ఎలా చేయాలో నేర్పించింది. ఎదుటి మనిషికి తెలియకుండా వాళ్ల జేబుల్లో, బుట్టల్లో, చేతుల్లో డబ్బులను, ఒంటిపై ఉన్న నగలను ఒలుచుకొస్తే కూతుళ్లకు చాక్లెట్లిచ్చి పోషించింది. వాళ్లకది ఈజీగా అలవాటైపోయింది చిన్నప్పటి నుంచి. రేణుక, సీమాలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళకి మగతోడు అవసరమైంది. ఎవరో ఒక అమాయకుడిని తెచ్చిపెట్టి రేణుకకు కట్టబెడదామనుకుని పెళ్లి చేసిన అంజనా ఆ వచ్చినతను మర్యాదస్తుడిగా మసలేవాడని తెలిసేసరికి అనిష్టతలు మొదలయ్యాయి. అతనెన్ని చెప్పినా రేణుక వినేది కాదు. రేణుక తన తల్లిని కాబోతున్న వార్త తెలిసాక కూడా ఆమె స్వభావం కొంచెం కూడా మార్పు రాలేదు. దీంతో భర్త విరక్తి చెంది వీళ్లకి విడిగా వెళ్ళిపోయాడు. అప్పుడు ఆమె టైలర్ పనిచేసే కిరణ్ షిండేను వివాహమాడింది. అంజనా కోరుతున్న మెత్తని మనిషి అల్లుడయ్యాడు. అలాగని అతనేం తక్కువ తినలేదు. నేరుగా అతను వాళ్ళ ముగ్గురుతో కలిసి నేరాలు చేసేవాడు కాదు. కానీ వాళ్లకు అవసరమైన చిన్న చితకా సహకారాల్ని అందించేవాడు. రేణుక మళ్లీ తల్లే కూతుర్ని కనింది. రేణుక కూడా తన తల్లి అంజనాబాయిలాగానే తన సంతానాన్ని వెంట తీసుకునే దొంగతనాలకు వెళ్లేది. రోజులన్నీ మనవి కావంటారు కదా, అలాగే జరిగింది. అంజనా తన కూతుర్ని చిన్నతనంలోనే నాసిక్ నుంచి పూణేకు తీసుకువెళ్లిపోయిందని చెప్పుకున్నాం. అక్కడి నుంచే ఎక్కడికైనా వెళ్ళొచ్చేవాళ్లు. అలా 1990లో పూణేలోని ఓ గుడిలో చేతివాటం చూపిస్తున్న రేణుకను చూసి పట్టుకున్న వాళ్ళు కొట్టబోయినా చంటిబిడ్డ తల్లిలా ఉంది, వదిలేయండని ఎవరో అనడంతో జాలిపడి వదిలేయడం జరిగింది. అలా చేయడమే తరువాత జరిగిన ఎన్నో అకృత్యాలకు దారితీసిందనడంలో అసత్యమేం లేదు. ఈ సంఘటన రేణుక మెదడులో కొత్త ఆలోచనకు బీజం వేసింది. దొంగతనాలు చేస్తూ ఒకవేళ తాము పట్టుబడినా కూడా ఆ క్షణంలో చేతిలో చంటిబిడ్డలుంటే తమనెవ్వళ్ళూ పట్టించుకోరని, సులువుగా తప్పించుకోవచ్చని తల్లికి, చెల్లికి చెప్పింది. ఆ పన్నాగం వల్ల ఎందరినో ఏడిపించి ఉసురు తీసింది, రక్తం పారించింది. తల్లి కూతుళ్ళు ముగ్గురికి 3 పిల్లలు అవసరం పడ్డారు. పిల్లల్ని అపహరించడం తప్ప వేరే మార్గం కనిపించలేదు.
అలా 1990 జూలై నుంచి పిల్లల్ని కిడ్నాప్ చేయడం మొదలుపెట్టారు. కొల్హాపూర్ బస్టాండ్లో అర్భకంగా కనిపించిన చిన్నపిల్లలున్న మహిళలతో మాట కలిపి బస్టాండ్లో బిచ్చమెత్తుకోవడం కంటే ఏదైనా పని చేసుకోమని, ఆ పనేదో తానే చూపిస్తానని రేణుక తన మాటలతో ఏమార్చేది. అలా బస్ స్టేషన్లో ఎక్కించుకుని ఎక్కడికో తీసుకువెళుతూ మధ్యదారిలో ఆగినప్పుడు ఏదైనా తిని రమ్మని డబ్బులిచ్చి వచ్చేదాకా బిడ్డను చూసుకుంటామని చెప్పి వారిని క్రిందికి దింపి వాళ్ళు తిరిగొచ్చేసరికి బిడ్డతో మాయమైపోయేవాళ్ళు. అదే బస్సులో అంజనా, సీమాలు కూడా ప్రయాణించేవాళ్ళు. అలా మొదటిసారి నెలల వయసులో ఎత్తుకుపోయిన బిడ్డకు సంతోష్ అని పేరు పెట్టి తమ దొంగతనాల వృత్తిని కొనసాగించారు. ఒకనాడు కొల్హాపూర్లోనే దొంగతనం చేస్తున్న సీమ పట్టుబడగానే ఆమెను కాపాడడానికి అంజన తన చేతిలో ఉన్న 7 ఏళ్ల వయసొచ్చిన సంతోష్ని నేల మీదన్న రాయికేసి కొట్టింది. తల పగిలి రక్తం దారగా కారుతుండగా కెవ్వున అరిచిన ఆ బిడ్డ ఏడుపు మొదలు కాగానే అంజన కూడా గట్టిగా ఏడ్చింది. జరిగిన తోపులాటలో తన బిడ్డను జనమే తోసేశారని గోలపెట్టి ఏడుస్తుండగా అందరి దృష్టి ఇటు మళ్ళింది. ఆ ఏమరపాటులో సీమ తప్పించుకుంది. సీమ కనుచూపు మేర దాటిపోగానే అంజన బిడ్డను ఎత్తుకుని పెద్ద పెద్ద అంగులు వేస్తూ గంభీరంగా నడుచుకుంటూ వెళ్లి సీమ, రేణుకలను కలుసుకుంది. అంజన అయితే రటీమని ఏడుపు ఆపేసింది, కానీ తగిలిన సంతోష్ ఏడుపు మాత్రం ఆగలేదు. ఆగదు కదా. దారిలో రక్తమూడుతూ ఏడుస్తున్న పిల్లాన్ని చూసిన వాళ్ళంతా అయ్యో పిల్లాడికి ఏమైంది, రక్తమేంటి, హాస్పిటల్కి వెళదాం పదండి అంటుంటే ముగ్గురు కంగుతున్నారు. పట్టుబడతామేమోనని భయపడ్డారు. అలా కాకూడదంటే ఒకటే మార్గం తోచింది వాళ్ళకి, సంతోష్ని చంపేయడం. అవును, అలా ఎందరో పసిబిడ్డల జీవితాల్ని చిదిమేశారు ఆ ముగ్గురు రాక్షసులు. పిల్లలు దేవుడు ఒక్కలాంటి వాళ్లే అని ఎందరో కవులు కీర్తించారు. గాని అలాంటి దైవ సమానులైన చంటి పిల్లల్ని పొట్టన పెట్టుకున్న మానవత్వం, కరుణలేని కర్కసత్వం నిండిపోయిన ఆ ముగ్గురికి మనసు లేదని అనుకోవాలి. ఆ రోజు అలా రక్తమూడుతుండగా ఏడుస్తున్న సంతోష్ని తీసుకుపోయి ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో అక్కడున్న విద్యుత్ స్తంభానికేసి కొట్టి కొట్టి చంపేశారు. అంజనా ఈ పని చేస్తుండగా మిగతా ఇద్దరూ వడాపావు తింటూ చూశారు. సంతోష్ నోట ఏడుపు ఆగ్గానే ఆ చిన్నారి ప్రాణాలు విడిచాడని నిర్ధారించుకున్నాక ఆ రాక్షసులు సంతోష్ మృతదేహాన్ని ఆ పక్కనే ఉన్న పాడుబడ్డ ఆటో షెడ్లోకి వెళ్లి చెత్త సంచిలోకి విసిరేశారు. వాళ్ల సమస్య అప్పటికి తీరిపోయింది, కానీ రేపటికి మరో బిడ్డ కావాలి కదా. రేణుకకు తన 2 సొంత బిడ్డలున్నారు కదా. అయినా కానీ వేరే పిల్లల్ని అంత దారుణంగా ఎలా హింసించి చంపగలరా అన్నది అర్థం కాని విషయం. హృదయం పాషాణంగా అయిపోయిందనుకోవాలి. ఇలా 1990లో మొదలైన వారి దారుణ అకృత్యాలు 1996 వరకు కొనసాగాయి. గుళ్ళోనో, బస్టాండ్లోనో, తిరునాళ్లలోనో ఎక్కడో ఒక చోట ఒక పిల్లాన్ని ఎత్తుకుపోయి వేరే ఊరికి పోయి అక్కడ దొంగతనాలు చేస్తూ ఒకవేళ దొరికిపోతే ఆ వెంటనే చేతిలోని పిల్లల్ని గాయపరిచి తప్పించుకోవడం వాళ్ల ప్లాన్. దెబ్బతిన్న పసిబిడ్డ ఏడవనంతసేపు బ్రతికే ఉంటాడు. ఆగకుండా ఏడిస్తే మాత్రం పట్టుబడే అవకాశం ఉందనుకోగానే ఆ బిడ్డను చంపేసేవాళ్ళు. ఏడుపు ఆపి బ్రతికిన బిడ్డ పెరిగి పెద్దయి తమ వెంట తీసుకుపోవడానికి అడ్డంకి అని పెద్దగా లాభం ఉండదని అనుకోగానే అంతే క్రూరత్వంగా అప్పుడు కూడా మట్టుబెట్టేవాళ్ళు. వీళ్ల ముగ్గురు ఒకసారి 2.5 ఏళ్ల బాలికను అపహరించి లాడ్జ్లో బస చేయగా ఆ బిడ్డ ఎంతకీ ఏడుపు ఆపకపోవడంతో లాడ్జ్లో వాళ్లు అనుమానంగా చూశారు. అంతే, ఆ బిడ్డ గొంతు నులిమి ఎముకలు విరగ్గొట్టి సూట్ కేసులో పెట్టి సినిమా థియేటర్కి వెళ్లి తెర మీద సినిమా నడుస్తుండగా సూట్ కేసును లేడీస్ బాత్రూంలోకి విసిరేసి పారిపోయారు వాళ్ళు. మరోసారి ముంబైలోని ఓ గుడిలో పెద్దలు ఏమరపాటుగా ఉన్న సమయంలో వారితో పాటు వచ్చిన 3 ఏళ్ల పిల్లాన్ని ఎత్తుకుపోయారు. వీళ్ళు ఏ ఊరు వెళితే అక్కడ ఒక్కో పేరు చెప్పుకునేవాళ్ళు. స్థిరంగా ఒకచోట నివాసం ఉండకుండా తరచూ ఇళ్లు మారుతూ ఉండేవాళ్ళు. అలా పొరుగింటి వాళ్ళు అడగ్గా తమ బంధువుల అబ్బాయిని చెప్పారు. 3 ఏళ్లవాడు కదా, కొంచెం ఊహ ఉంది ఆ పిల్లాడికి. పొరుగింటి వాళ్ళు అడిగినప్పుడు తన పేరు చెప్పాడు. తమది బొంబాయి అని, పెద్ద ఇల్లు కారు ఉన్నాయని చెప్పాడు. తాను ఇక్కడ ఎందుకున్నాడో తనకు తెలియదని చెప్పాడు. అప్పుడు పొరుగింటి వారికి అనుమానం వచ్చింది. అప్పుడు అంజనాను గుచ్చి అడగ్గా ఆమె ఏదో చెప్పి వాళ్ళని సమాధానపరిచింది. ఇంట్లోకొచ్చిన తర్వాత వెర్రెత్తిన దానిలా ఆ 3 ఏళ్ల పిల్లాన్ని చితకబాదింది. వాడిని అలా వదిలేస్తే తాము పట్టుబడతామని భావించింది. పిల్లాడి కాళ్లకు తాడు కట్టి తలక్రిందులుగా వేలాడదీసి అటూ ఇటూ తల గోడకు కొట్టుకునేలా విసిరి విసిరి ఊపింది. గది గోడలు, గచ్చు పిల్లాడి రక్తంతో తడిచిపోయాయి. తామెత్తుకొచ్చిన పిల్లలను అలాగే తల పగలగొట్టి ఎముకలు విరగ్గొట్టి చంపేవాళ్లు. అలాగే మరో పిల్లవాణ్ణి విసిరి పారేస్తే గోడకు గుద్దుకుని ఇండియన్ టాయిలెట్ గుంటలో పడి తల ఇరుక్కుపోగా అక్కడే కాలితో తొక్కి చంపేసి అప్పుడు బయటికి తీసి పారేశారు. మీకు రక్తం సలసల మరిగిపోతుంది కదా. ఈ అన్ని విషయాలు ఎంతో మామూలుగా చెప్పేస్తున్న రేణుక భర్త కిరణ్ షిండే కథనం వింటున్న పోలీసులు చలించిపోయారు. వాళ్ల కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కిరణ్ షిండే అప్రూవర్గా మారినప్పుడు చెప్పిన విధానం, పోలీసులు సోదా చేసిన ఇల్లు ఉంది కదా, ఆ ఇల్లు వాస్తవంగా ఒక పోలీస్ అధికారిది. అంటే పోలీస్ కూడా గ్రహించలేని విధంగా అతని ఇల్లే అద్దెకు తీసుకున్నారన్నమాట. మారుపేర్లతో తిరిగే వీళ్ళని గుర్తించే వీల్లేకుండా మసలుకున్నారు.
కనుకనే పోలీస్ అధికారి ఇంటిని రక్తంతో తడిపేసినా ఎవ్వరూ గుర్తుపట్టలేకపోయారు. ఎందుకు తెగించారో చూడండి. ఆ ఇంటి నిండా రక్తం, రక్తపు మరకలు పడిన దుస్తుల మూట కూడా ఉంది. వాళ్ళని ఎవరూ గుర్తించలేకపోయారు. 1990 నుంచి 1996 వరకు అంజనా తన కూతుళ్లతో కలిసి 13 మందిని ఎత్తుకుపోయి 10 మందిని కసాయితనంతో బలి తీసుకున్నారు. అంజనా రెండో భర్త మోహన్ మీద పగ తీర్చుకుందామనుకున్నప్పుడు మాత్రం అందరూ పట్టుబడ్డారు. అంజనా, రేణుక, సీమాలకు సహాయం చేసినప్పటికీ, వాళ్ళు చంపిన పిల్లల శరీరాల్ని దొరకకుండా చేసినప్పటికీ అప్రూవర్గా మారిన కారణంగా రేణుక భర్త కిరణ్ షిండేను కోర్టు విడిచిపెట్టింది. 1996 నవంబర్ 19 నాడు పోలీసులు వాళ్ళని బంధించగా 1998లో వారి మీద అభియోగాలు నమోదు చేయబడ్డాయి. అయితే కోర్టు తీర్పు వచ్చేలాగా ఈ దురాఘాతాలన్నిటికీ సూత్రధారి, ప్రధాన నిందితురాలు అంజనాబాయ్ తన 60 ఏళ్ల వయసులో సహజ సిద్ధంగా మరణించడం మాత్రం చాలా అసంతృప్తిని కలిగిస్తోంది. ఆమె ఏ దండన అనుభవించకుండానే చనిపోవడం చాలామందికి నచ్చలేదు. ఒకరేమో అప్రూవర్ అయినందుకు విడిచిపెట్టబడగా, మరొకరు సహజంగా చనిపోగా, మిగతా ఇద్దరి పరిస్థితి ఏంటనేది ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాం. కొల్హాపూర్ సెషన్స్ కోర్ట్ 13 మంది అపహరణ, 6 మంది హత్యల నేర నేపథ్యంలో 2001 జూన్ 29 నాడు తీర్పునిచ్చింది. ఆ నేరాలన్నీ నిరూపించబడ్డాయి. 4 మరణాల్లో మాత్రం ఆధారాలు లభించక నిరూపించబడలేదు. కోర్టు మాత్రం రేణుక, సీమాలకు మరణ దండన విధించింది. అయితే 2004 సెప్టెంబర్ 9న ముంబై హైకోర్టు మరో హత్య కేసులోనూ ఆధారాలు లేవంది. అంటే 5 హత్యలే నిరూపించబడినట్టు. 2006 ఆగస్టు 31 నాడు హైకోర్టు కూడా సెషన్స్ కోర్టు తీర్పునే ప్రకటించింది. సుప్రీంకోర్టు సైతం మరణదండనే సమర్థించింది. 2008, 2009లలో వాళ్ళిద్దరూ తాము తెలియక తప్పు చేశాం, మన్నించమని కారుణ్య అభ్యర్థనని సమర్పించారు. వాటిని 2012, 2013లో మహారాష్ట్ర గవర్నర్ తిరస్కరించారు. 2014లో మళ్లీ ఆ మెర్సీ పిటిషన్ నాటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సమక్షానికొచ్చింది. అయినా వాటిని తిరస్కరించారు. వాళ్లు మళ్లీ బొంబాయి హైకోర్టులో పిటిషన్ వేశారు. 2022 జనవరి 18 నాటికి 7 సంవత్సరాల 10 నెలల 15 రోజులైంది. ఇంతకాలంగా వాళ్ళిద్దరూ మానసికంగా నలిగిపోయారని, చావు భయంతో ప్రతిరోజు అల్లాడిపోతూ గడిపారని వ్యాఖ్యానిస్తూ మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది ముంబై హైకోర్టు. ముంబై ఎరవాడ జైల్లో వాళ్ళని ముంబై బాంబు దాడుల నేరస్తులతో కలిపుంచారు. అయినా వాళ్ళు అస్సలు బెదరలేదు. నిత్యం వార్డెన్లతో గొడవకు దిగుతూనే ఉన్నారు. ప్రజల పన్నుల డబ్బుతో ఆ నేరగాళ్లు ముప్పొద్దులా తిని హాయిగా ఉంటున్నారు. ఈ కేసులో హాజరైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పిన దాని ప్రకారం వారు అపహరించింది, చంపింది మొత్తం 44 మంది పిల్లల్ని. కానీ 5గురిని చంపినట్లు మాత్రమే ఆధారాలు దొరికాయి. ఒక పీపీకి 44 మంది గురించి తెలిసింది. మరి ఆయనకి, పోలీసులకి తెలియని లెక్క ఇంకా ఎంతుందో. అలాగే మరో విషాదం ఏంటంటే, వాళ్ళు ఎత్తుకుపోయిన పిల్లలు ఎవరన్నది ఆచూకీ లేదు. వారి తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు అందలేదు. కారణం, ఆ పిల్లల్లో ఎక్కువ మంది బిచ్చమెత్తుకునేవారి, దేశ దిమ్మరులా తిరిగేవారి పిల్లలే కనుక. పైగా ఎత్తుకుపోయిన పిల్లలతో వాళ్ళు ముగ్గురు ఊళ్ళు మారిపోయేవాళ్ళు. మారిన చోటల్లా కొత్త పేర్లు పెట్టుకునేవాళ్ళు. కాబట్టి అక్కడ కేసులు నమోదైనా మూలాలు తెలియవు కనుక ఒక్క చిన్న బిడ్డ వివరమూ తెలియలేదు. కాస్త ఊహ ఉన్న పిల్లలు కూడా కొన్ని రోజులకు వాళ్ళ పేర్లు మర్చిపోయేవారు. వారి సగటు వయసు మహా అయితే 6 నెలల నుంచి 2 సంవత్సరాలు. ఇలా జరిగిందా అని అపనమ్మకంగా చూడకండి. మన చుట్టూ కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఎన్నో వైరుధ్యాలు కనబడతాయి. చిన్నపిల్లల పట్ల కూడా ఎంత దారుణంగా, నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తారంటే ఉన్నారని ఈ నేరం చెప్తోంది. ఇంకా మన మధ్య ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అనేది ఈ సంఘటన అనుమానాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అనే ఆలోచన వస్తే గనుక అది మన జాగ్రత్త కోసం అని గ్రహించండి. అసలేమాత్రం తెలియని వాళ్ళకి పిల్లల్ని అప్పగించకండి. ముద్దు చేస్తున్నారు కదా అని ఊరికే ఉండకండి. మీరు నిర్మోహమాటంగా అక్కడే ఉండి మీ పిల్లల్ని ఒక్కంట కనిపెడుతూ ఉండండి. ఎందుకంటే ఇలాంటి నరరూప రాక్షసులు ముఖాన్న రాసుకుని తిరగరు కదా. మేము నేరగాళ్లం, కర్కశం నిండిపోయిన మనుషులమని. కాబట్టి తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త.